హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సైడ్ వర్షాలు స్టార్ట్ అయ్యాయా అండి? మా సైడ్ అయితే ఇటు వరంగల్లో అయితే ఎండాకాలం కంటే బీభత్సంగా కొడుతున్నాయండి బాబు. అసలు ఉండలేకపోతున్నాం. ఇంకెండాకాలం ఎండలైనా తట్టుకోవచ్చు, కానీ ఈ ఎండలను అయితే తట్టుకుంటలేము. సర్లేండి, ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో ఈ స్నాక్ని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు శనగపిండి ఇది తీసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకొని చిటికెడంతా పసుపు వేసేసుకొని మంచిగా కొంచెం వాటర్ని వేసుకుంటూ జారుడులాగా కలుపుకోవాలి. జారుడు అంటే మరీ లూజ్గా కలుపుకునేరు. అట్లా కలుపుకున్నారు అనుకో, నూనె ఎక్కువ పీల్చుకొని అవి పకోడీ తిన్నట్టు ఉండదు, మొత్తం నూనెను తాగినట్టే ఉంటుంది. కాబట్టి అట్లా వేసుకోకూరి, నేను చూపించినట్టుగా కొంచెం గట్టిగా వేసుకోరి. సేమ్ మనం ఉల్లిపాయ పకోడీని చేసుకున్నప్పుడు ఎట్లా కలుపుకుంటాం పిండి, గట్లనే కలుపుకోవాలి. ఇక అట్లా కలుపుకున్న తర్వాత ఇక వాటిని అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని ఎప్పుడైనా కానివ్వండి, మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తున్నప్పుడు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఏ స్నాక్ అయినా లోపటి వరకు కుక్ అయ్యి మస్తు టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఇవిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసి ఇచ్చారనుకో, పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే మస్తు ఇష్టం ఇవి. నేను ఇవి ఎక్కువగా చేసి డబ్బాలో కూడా స్టోర్ చేస్తా. ఇట్లా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక ముందు వర్షాలు పడతాయి కదా, అప్పటికైనా ఈ స్నాక్ పనికొస్తుంది అనేసి మీకైతే ముందుగానే చేసి పెడతాను. ఒకసారి మన ఛానల్లో చూసిరనుకో, షార్ట్స్లో ఎక్కువగా స్నాక్సే చేస్తా. అవి చూసి మీరు ఫాలో అయిపోండి. ఇక ఇట్లాంటి స్నాక్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి స్నాక్ రెసిపీతో లేదా బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.